జగనన్న ఇస్తున్న మాట. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నీ కొనసాగిస్తామని హామీ. అమ్మఒడి 15,000 నుంచి 17,000కు పెంపు. స్కూలు నిర్వహణ నిధికి 2,000. రైతుకు మరింత భరోసా. 13,500 నుంచి 16,000కు పెంపు. 3 విడతలు 8,000, 4,000, 4,000 చొప్పున. వృద్ధాప్య పింఛను 3,000 నుంచి 3,500కు పెంపు. 2 విడతల్లో చేస్తామని స్పష్టంగా వెల్లడించిన ప్రభుత్వం. జగనన్న చేయూత 75,000 యథాతథం. జగనన్న తోడు రుణం ఇకపై 15,000. గడిచిన 5 ఏళ్లలో 4 సార్లు. వైఎస్ఆర్ కాపు నేస్తం 60,000. వచ్చే 5 ఏళ్లలో మరో 4 సార్లు. ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు ఇస్తున్న ఆస్తులు. వాహనమిత్ర ఇకపై లారీ డ్రైవర్లకు కూడా సొంత వాహనం నడిపే డ్రైవర్లకు వర్తింపు. డ్రైవర్లకు ఆరోగ్య బీమా 10 లక్షలు. ముఖ్యంగా చూసుకుంటే ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైతే ఉన్నాయి. అయితే రుణమాఫీపై ఎదురు చూస్తున్న వారికి నిరాశ కలిగింది. ఏదైతే రైతు రుణమాఫీ కావచ్చు, డ్వాక్రా రుణమాఫీ కావచ్చు చేస్తామని చెప్పిన ప్రభుత్వం చేస్తారని అందరూ ఎదురు చూశారు. కానీ రుణమాఫీపై జగనన్న చేసిన పనికి ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అవాక్కయ్యారు. ఎందుకంటే రుణమాఫీ చేస్తారని చెప్పేసి అందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో చూస్తే ఒక్కసారిగా షాక్ అయితే గురయ్యారన్నమాట అందరూ. సో ఈ విధంగా రుణమాఫీ కోసం ఎదురు చూసిన వారికి నిరాశ మిగిలిందనమాట. జగనన్న రుణమాఫీ చేస్తే బాగుందన్న అంటూ ప్రతి ఒక్కరూ కూడా వేడుకుంటూ ఉన్నారు. సో ఇప్పటికైనా జగన్ మరొకసారి సమీక్ష అయితే చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట. రుణమాఫీకి సంబంధించి ఒక లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ సగం వీడియో రూపంలో అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.